బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మొన్న పంచిన చెల్లని చెక్కుల వలె అయిపోయాడని విమర్శించారు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్. హన్మకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపురం మండలంలో పర్యటించారు. కన్నూరు, ఉప్పలపల్లి, కమలాపూర్ గ్రామాలలో పలువురు కార్యకర్తలను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించడంలో తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శాసనసభ్యుడైనాక కూడా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలని ఏదైతే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ నా చేతుల మీదకి నేనే పంచాలి, ఎవరు పంచకూడదని చెప్పి దాన్ని ఆపే ప్రయత్నం చేసి అధికారులని పంచనీయకుండా, తను చెక్కులు డేట్ అయిపోయాక కనీస అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా ఆ చెక్కులు ప్రజలకు ఇదే కమలాపూర్ మండలంలో పంచి ఆయన ఒక అవగాహన లేకుండా ఏ రకంగా ఆయన సెల్ఫీలు తీసుకుంటా ప్రజల్ని పట్టించుకుంటలేడో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదన్నిటినీ పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా మా నియోజకవర్గ నాయకులని, మా కాంగ్రెస్ పార్టీ నాయకులని ఏదైతే విమర్శించే ప్రయత్నం చేస్తారు. స్థానిక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి పేరు కోవట్ రెడ్డి అని చెప్పి పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు కౌశిక్ రెడ్డి ఈ స్థాయిలో ఉన్నానంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు వాళ్ళ భుజస్కంధాలపై నెత్తుకొని ఆయనకు అన్ని ఓట్లు వేయించారు కాబట్టి బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఆయనని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని శాసన మండలి సభ్యుని చేశారు. కానీ సిగ్గు లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టి వాళ్ళపైన విమర్శలు చేస్తున్నావు. ఈరోజు చెప్తున్నావు హుజురాబాద్లో ఏదైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మొన్న మాట్లాడుతున్నావు. నేను చెప్తున్నా కౌశిక్ రెడ్డి 100% కష్టకాలంలో కాంగ్రెస్ అని పట్టుకొనున్న కార్యకర్తలకి తప్పనిసరిగా పార్టీ అధిష్టానం, పార్టీ నాయకత్వం వాళ్ళకి టికెట్లు కేటాయిస్తుంది. టికెట్లు కేటాయించిన వ్యక్తుల్ని నేను అదేవిధంగా ఇక్కడ ఉన్న మా నియోజకవర్గ బాధ్యులు కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గెలిపించుకోనికి పూర్తి బాధ్యత మా భుజస్కంధాలపైన వేసుకొని హుజురాబాద్ గడ్డ అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డ అనే విధంగా ఇక్కడ తప్పనిసరిగా ప్రతి కార్యకర్తని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేస్తాము. మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ కథమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మొన్న ఇచ్చిన చెక్కులు చెల్లలేదో కౌశిక్ రెడ్డి కూడా రేపు పొద్దున చెల్లని నోటే అవుతాడు. బీఆర్ఎస్ పార్టీ కారుకున్న 4 టైర్లు, ఒకటి కవిత గుంజుకోబోతుంది, ఒకటి హరీష్ రావు గుంజుకోబోతుండు, ఒకటి కేటీఆర్ ఉడవిక్కబోతుండు, ఒకటి సంతోష్ రావు ఉడవిక్కబోతుండ్రు. ఆ కారు ఈరోజు డిస్మాంటల్ అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట ఇచ్చిన విధంగా మేము ఏదైతే అసెంబ్లీలో దాన్ని బిల్లులు పెట్టి దాని తర్వాత ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి క్యాబినెట్లో పాస్ చేసి ఈరోజు పార్లమెంట్ సమావేశాల ముందు ముఖ్యమంత్రి గారు ఏదైతే నాయకత్వం అందరం కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి అలా ఆ 42% రిజర్వేషన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. మీరు కృషి చేయడం పోగా మీరు ఉద్దేశపూర్వకంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్ నియోజకవర్గంలో అత్యధిక బీసీ